సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గము. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని త్రోవ ఎలాంటి త్రోవ? యథార్థమైన త్రోవ, యథార్థమైన త్రోవ. బైబిల్ గ్రంథంలో పిల్లరా, యథార్థవంతుడు అని అంటే మనకి టక్కున గుర్తొచ్చేసేవారు ఎవరు? యోబు గారు మనకి బాగా పరిచయస్తులు కదండి. వెంటనే మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకనంటే యోబు అంత యథార్థవంతుడు మరొకరెవరు లేరు అన్నట్టుగా ఆయన యొక్క ఆ జీవితంలో పరిస్థితి అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే 2 సందర్భాల్లో అతడు యథార్థవంతుడు అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి గమనించండి, యోబు యథార్థతను నేటి దినాన్న మనము కూడా కలిగి ఉండగలిగింది. ఎందుకనంటే మనము ఉన్నటువంటి త్రోవ ఎలాంటి త్రోవ? యథార్థమైనది కనుక. ఈ త్రోవలో యథార్థత అనేది ఉంది కనుక, ఏమండి, మనము ఆరాధిస్తున్న మన దేవుడు యథార్థవంతుడు కనుక, ఆయన నిజ దేవుడు కనుక, ఆయన వెంబడిస్తున్న మనలో కూడా ఏముండాలి? యథార్థత ఉండాలి. నేను అంటాను, నువ్వు యథార్థంగా ఉంటే చాలామందికి నువ్వు విరోధం అయిపోతావు. అయినా పర్లే, యథార్థతను ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. నువ్వు సిన్సియర్గా ఉన్నావు అనుకో, నువ్వు ఎవరికీ నచ్చవు. నువ్వు సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు అనుకో, నీ విధానం చాలామందికి నచ్చదు. అయినా పర్లే, మనం యథార్థంగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి, గుర్తుపెట్టుకోండి, మనం యథార్థంగా జీవించే ప్రయత్నములో మనం అనేక మందికి మనం ఏమైపోతాం? అనుకోకుండా దూరం అయిపోతాం. కానీ వారిని మరలా మన దగ్గరకు చేర్చే బాధ్యత దేవునిదే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికి దూరం అయిపోతామేమో, అలాగేమో ఇలాగేమో అనుకుని యథార్థతను విడిచిపెడితే జీవితం సర్వనాశనమే. కాబట్టి మనము ఏది చేస్తున్నా, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏమండి మరొకడు ఏదైనా, నీ జీవనోపాధి అయినటువంటి పని ఏదైనా, ఆ పనిలో నువ్వు యథార్థతను కనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మాటల వరకు కాదు కానీ చేతల్లో నీ సిన్సియారిటీ ఏమవ్వాలి? కనిపించాలి. కాబట్టి నీవు యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు దానికి ఇచ్చే బహుమానం ఎంతో ఉన్నతమైనది. కాబట్టి యోబు అన్ని కోల్పోయిన యథార్థతను విడిచిపెట్టలే. అంత సర్వనాశనం అయిపోయినా, తనతో ఏది ఎవరు లేకపోయినా యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి యథార్థత మనము కూడా కనపరచగలిగినప్పుడు దేవుడు మనకి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, చెప్దాం, దేవుని త్రోవలో మనము నడవాలి. దేవుని త్రోవలో మనము నడిచి ముందుకు వెళ్ళగలగాలి. దేవుని త్రోవలో మనం అనుసరించాలి. ఒకవేళ ఈ యొక్క సందర్భంలో మన త్రోవలు వంకర త్రోవలు అయితే దేవుని ఎదుట మనము కన్నీరు గార్చి ప్రార్థన చేసి, అయ్యా నా త్రోవలను నీవు సరళము చేయండి దేవా, నాకు సహాయం చేయండి దేవా అని ప్రభువుని అడిగినట్లయితే కనుక దేవుని దినాన నీకు అట్టి కృపను ఆయన అనుగ్రహించడానికి ఆయన ఇష్ట మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని త్రోవ ఎలాంటి త్రోవ? వెలుగుతో నింపబడిన త్రోవ. రెండవదిగా దేవుని త్రోవ అద్భుతములు. ఏమండి, మనము చూసేటువంటి త్రోవ. దేవుని త్రోవలోనికి వస్తే చూస్తాం ఎన్నో అద్భుతాలు. మూడవదిగా దేవుని త్రోవ యథార్థమైనటువంటిది. కాబట్టి ఆ త్రోవలో నడిచి వెళ్తున్న మనము యథార్థతను కోల్పోకుండా దేవుని ఎడల ఇలాంటి వాక్య సంబంధమైనటువంటి అనుభవాలు కలిగి మనము రానున్న దినాల్లో మరింత బలంగా ప్రభు కొరకు ముందు కొనసాగిపోయే వారిగా ఉందాం. అటు కృప సహాయం దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్.